హైదరాబాద్ కు టెస్లా హీరో మోటార్ కార్ప్ నుండి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరల్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మీ ఇంట్లో లేదా ఆఫీస్ లో మీరు ఈవీ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే కనుక జియో కంపెనీ వాళ్ళు తమ ఏరియస్ సిరీస్ లో 7.4 కిలోవాట్ ప్రో ఛార్జర్ అయితే మార్కెట్ తీసుకొచ్చారన్నమాట. ఇది వచ్చి ఏసీ ఛార్జర్ అనమాట. టైప్ 2 కనెక్టర్ అయితే ఈ ఛార్జర్ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ లైక్ టాటా కానివ్వండి, మహీంద్రా కానివ్వండి, కియా కానివ్వండి, BYD కానివ్వండి, ఇలా చాలా ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ సపోర్ట్ చేసే విధంగా ఈ టైప్ 2 కనెక్టర్ అయితే వీళ్ళు తయారు చేసినట్టు చెప్తున్నారు అనమాట. అలానే ఈ టైప్ 2 కనెక్టర్ ఛార్జర్ యొక్క లెంత్ చూసుకున్నట్లయితే 5 మీటర్ లెంత్ తో అయితే ఈ ఛార్జర్ అయితే అందుబాటులో తీసుకొచ్చారు. అలానే ఈ ఛార్జర్ లో 4G వైఫై ల్యాన్ కనెక్టివిటీ కూడా అందిస్తున్నారు అనమాట. అలానే జియో ట్రూ పవర్ యాప్ ద్వారా అయితే మీరు ఈ ఛార్జింగ్ స్టేషన్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ బయట ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మీరు ఛార్జింగ్ ఎంత అయిందనే డీటెయిల్స్ కూడా మీరు అందులో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇందులో RFID రీడర్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు ట్యాప్ చేసి కావాలంటే ఈ ఛార్జర్ని యాక్టివేట్ చేసుకుని ఎవరైతే ఛార్జింగ్ పెట్టుకుంటారో ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. అలానే ఇందులో మరికొన్ని సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. IP65 వాటర్ ప్రొటెక్షన్ సేఫ్టీ కూడా ఈ ఛార్జర్తో అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. అలానే వోల్టేజ్ ప్రొటెక్షన్ కూడా ఈ ఛార్జర్కి అయితే అందిస్తున్నాం అనేది చెప్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్తో జియో కంపెనీ వాళ్ళు ఈ ఛార్జర్ని 24,999 రూపాయలకి మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు గ్రీన్ SM ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్లో అయితే అడుగు పెట్టబోతున్నారు అనమాట. సో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో అయితే అందుబాటులో అయితే ఉన్నారు. బట్ వీళ్ళు ఇప్పుడు ఈ కొత్త ఆపర్చునిటీ వైపు అయితే అడుగులు వేస్తున్నారన్నమాట. సో ఈ మధ్యకాలంలో పొల్యూషన్ పెరగడం వల్ల ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈవీ వెహికల్స్ని అయితే మేనేజ్ చేస్తూ కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో చాలా వరకు ఈవీ వెహికల్స్ కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఢిల్లీ NCR రీజన్ని టార్గెట్ చేస్తూ ఇనీషియల్గా 1000 ఎలక్ట్రిక్ కార్లను అయితే క్యాబ్ సర్వీస్ కింద అయితే అందుబాటులో తీసుకురాబోతున్నారు. అంటే మనకి ఓలా ఊబర్ సర్వీస్ ఎలాగైతే ఉంటుందో విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు డెడికేటెడ్గా ఎలక్ట్రిక్ కార్లతో అయితే ఓలా ఊబర్ లాగా సర్వీస్ అయితే అందించబోతున్నారు అనమాట. సో ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్లో ఒక 1000 కార్లతో అయితే సర్వీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఒక 15,000 ఎలక్ట్రిక్ కార్లకి సర్వీస్ని అయితే పెంచుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్యాబ్ సర్వీసెస్ కోసం విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు లీమో గ్రీన్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇది ఒక MPV ఎలక్ట్రిక్ కార్ అనమాట. కంఫర్టబుల్ సీటింగ్తో అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంటుంది. ఆ కార్నే ఈ క్యాబ్ సర్వీసెస్ కోసం విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అలానే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు ఇనీషియల్గా ఢిల్లీ NCR రీజన్లో క్యాబ్ సర్వీసెస్లు అందించిన తర్వాత బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా అయితే ఈ సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నారు. యాజ్ ఆఫ్ నో ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే కిలోమీటర్కి 8 రూపాయల లెక్కన అయితే ఛార్జ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక విన్ఫాస్ట్ కంపెనీ గురించి మనలో చాలా మంది తెలిసి ఉంటుంది. తమిళనాడులో వీళ్ళు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయడం తెలిసిందనమాట. VF6, VF7 వంటి ఎలక్ట్రిక్ కార్లు ఆల్రెడీ భారతదేశ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక నెక్స్ట్ అయితే షామీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్ YU7 వేరియంట్లో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. YU7 స్టాండర్డ్ మరియు YU7 GT అనే ఒక 2 ఎలక్ట్రిక్ కార్ని అయితే ఇప్పుడు మార్కెట్లో అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ కార్లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇందులో మీకు 73 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది అనమాట. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 643 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకండ్లోనే రీచ్ అవ్వగలుగుతున్నటువంటి ఎలక్ట్రిక్ కారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ సుమారుగా 28 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా అనమాట. ఇక YU7 GT చూసుకున్నట్లయితే చాలా హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ 0 to 100 కిలోమీటర్ స్పీడ్ అనేది 2.9 సెకండ్లోనే రీచ్ అవ్వగలుగుతుంది అనమాట. అలానే ఇందులో మీకు 101.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఒకసారి ఛార్జ్ పెడితే 705 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ కార్ కి చైనా వ్యాప్తంగా భారీ డిమాండ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడైతే ప్రీ బుకింగ్ స్టార్ట్ చేశారో 18 గంటల్లోనే ఏకంగా 2,40,000 ఆర్డర్స్ వచ్చినట్టుగా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఏపీ SPDCL వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సు సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్కి వేగంగా పనులు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. రీసెంట్గా మీకు చాలామంది తెలిసి ఉంటుంది, మన న్యూస్లో కూడా చెప్పాము. PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి 750 ఎలక్ట్రిక్ బస్సులు అయితే శాంక్షన్ అవ్వడం జరిగిందనమాట. ఈ 750 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఏపీలోని ఒక 11 నగరాలకైతే శాంక్షన్ అవ్వడం జరిగిందనమాట. సో మనకి వీటికి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ముఖ్యమే. సో ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారంటే ప్రతి 5 ఎలక్ట్రిక్ బస్సులకు ఒక ఛార్జింగ్ స్టేషన్ చొప్పున అయితే వీళ్ళు సెటప్ చేయబోతున్నారన్నమాట. 4 గంటలు ఫుల్ ఛార్జింగ్ టైం అయితే పడుతుందన్నమాట. ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే కనుక 180 నుంచి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం అయితే ఈ బ్యాటరీ ప్యాక్లు అయితే ఉంటుందన్నమాట. ఇక సెంట్రల్ గవర్నమెంట్ PM E-Bus సేవా స్కీమ్ కింద మొత్తం ఏ లొకేషన్స్ కి శాంక్షన్ అయింది అంటే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ఈ లొకేషన్స్ కి ఒక్కొక్క లొకేషన్ కి 100 ఎలక్ట్రిక్ బస్సులు అయితే శాంక్షన్ అయినాయి అనమాట. కాకినాడ, రాజమండ్రి, అమరావతి ఇంకొక 7 సిటీస్
సిరీస్ కి మొత్తం 50 ఎలక్ట్రిక్ బస్సులు చొప్పున అయితే శాంక్షన్ అయినాయి అనమాట. ఈ నెక్స్ట్ అయితే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ ఇది ఇప్పుడు కాదనమాట, ఫైనాన్షియల్ ఇయర్ 2027 కల్లా మార్కెట్ లోకి మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురాబోతున్నారు. ఇది వేదా బ్రాండ్ కింద అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. రీసెంట్ గా వాళ్ళ ఒక మీటింగ్ లో అయితే ఈ అనౌన్స్మెంట్ ఇది చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పటికీ హీరో వేదా నుంచి మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కూడా వేదా బ్రాండ్ నుంచి హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే బీహార్ ప్రభుత్వం హైవేస్ వ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకి రెడీ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా వీళ్ళు డాబాస్, పెట్రోల్ బంక్స్, హోటల్స్ ని టార్గెట్ చేస్తూ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయబోతున్నారు. దీనికి కారణం ఏంటంటే బీహార్ ప్రభుత్వానికి పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద అయితే 400 ఎలక్ట్రిక్ బస్సులు అయితే శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక 100 ఎలక్ట్రిక్ బస్సులు జూన్ 2026 సంవత్సరం నుంచి సర్వీసులు అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో మరి బస్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇప్పుడు బీహార్ ప్రభుత్వం వేగవంతంగా అయితే సెటప్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెక్స్ట్ అయితే టెస్లా రిప్రజెంటేటివ్స్ రీసెంట్ గా తెలంగాణకు సంబంధించిన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని అయితే మీట్ అవడం జరిగింది అనమాట. సో అసలు విషయం ఏంటంటే టెస్లా కంపెనీ వాళ్ళు తమ నెక్స్ట్ సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పటికే టెస్లా కంపెనీ వాళ్ళు భారతదేశంలో 4 లొకేషన్లు అయితే షోరూమ్స్ అయితే ఓపెన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ కింద హైదరాబాద్ ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ముఖ్యంగా ఆటోమోటివ్ సెక్టర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీస్ లో హైదరాబాద్ కూడా ఒకటిగా భావిస్తున్న టెస్లా కంపెనీ వాళ్ళు నెక్స్ట్ లొకేషన్ కింద హైదరాబాద్ ని చూస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ టెస్లా కనుక హైదరాబాద్ లో తమ షోరూమ్ ని ఏర్పాటు చేస్తే మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి టెస్లా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే వార్వో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ మీటింగ్ లో 4 ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ 2-వీలర్ మోడల్స్. ఇందులో కొన్ని స్పోర్ట్స్ టైప్ లుక్ మోడల్స్ కూడా అయితే మార్కెట్ లో తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. సో కొన్ని మోడల్స్ చూసుకున్నైతే 75 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు అనమాట. అలానే స్మార్ట్ ఫీచర్స్ కూడా ఈ వెహికల్స్ అయితే అందిస్తాం అనేది చెప్తున్నారు. సో వీళ్ళ కంపెనీ సంబంధించిన డీలర్స్ కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో అయితే పాల్గొన్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. బట్ ఈ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ టెక్నికల్ స్పెక్స్ కానివ్వండి అలానే ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే మాత్రం కంపెనీలు ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటకలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి సునీల్ ఏం చేశారంటే అతని దగ్గర ఉన్న టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే మార్చేశారన్నమాట. సో ఇతను సుమారుగా 3 నెలలు కష్టపడి తన యొక్క టీచర్ సంబంధించిన అసిస్టెన్స్ తీసుకుని ఢిల్లీ నుంచి కొన్ని పార్ట్స్ తెప్పించుకుని ఆ పెట్రోల్ స్కూటర్ ని కాస్త ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే కన్వర్ట్ చేసినట్టు చెప్తున్నారు అనమాట. సో దీనికోసం ఈ వ్యక్తి 750 వాట్ల మోటార్ అయితే యూజ్ చేశారన్నమాట. అలానే ఇందులో 48 వోల్ట్ 30H బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేసినట్టు చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 45 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. అలానే దీని మొత్తం ఓవరాల్ గా కన్వర్షన్ కిట్ మొత్తం బ్యాటరీ కాస్ట్ అంతా కలుపుకుంటే ఈయనకి 45,000 రూపాయలు ఖర్చు అయినట్టుగా చెప్తున్నారు అనమాట. సో ప్రస్తుతం ఈయన ఆ ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేసిన టీవీఎస్ ఎక్సెల్ ని గ్రామంలో వెళ్తుంటే వింతగా చూస్తున్నారంట. ఇక నెక్స్ట్ అయితే బెంగళూరుకి చెందిన ఈ మొబైల్ కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ AKX మోడల్ అయితే భారతదేశ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఒక మోపెడ్ టైప్ లో ఉన్న డిజైన్ తో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వీళ్ళు ముషాషి సంబంధించిన జపాన్ దేశానికి సంబంధించిన ఈ యాక్సిల్ మోటార్ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. హై ఎఫిషియన్సీ మోటార్ అయితే ఇందులో అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ప్రైసింగ్ డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటకలోని ఆటో మరియు టాక్సీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ముందు ఒక డిమాండ్ అయితే పెట్టారన్నమాట. సో తాము యూజ్ చేస్తున్న పెట్రోల్ మరియు ఎల్పిజి సంబంధించిన ఆటోస్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మేము ఈవీకి అయితే కన్వర్ట్ అయిపోతాము. బట్ ఈవీకి కన్వర్ట్ అయినందుకు గాను మాకు కొన్ని సబ్సిడీస్ లాంటివి అందించండి. ఎందుకంటే ప్రజెంట్ మేము ఎల్పిజి కానివ్వండి, పెట్రోల్ తో నడిపిస్తున్న ఆటోలు కానివ్వండి, లేకపోతే టాక్సీస్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క మెయింటెనెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. అలానే పెట్రోల్ కాస్ట్ కూడా పెరిగిపోయింది కాబట్టి మాకు లాభాలు అనేది తగ్గిపోతున్నాయి, ఇన్కమ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో మాకైతే ఈవీ వైపు ఇంట్రెస్ట్ గానే ఉంది. బట్ మేము కన్వర్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ వీటి మీద పెట్టుబడి పెట్టేసాం కాబట్టి ఈవీలో కన్వర్ట్ అవ్వడానికి మాకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన రామలింగారెడ్డి గారు తన పర్సనల్ ఫండ్స్ నుంచి 10 మంది మహిళలకి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే డొనేట్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ ఈవెంట్ చూసుకుంటే కోరమంగళ అనే ఒక ప్రాంతంలో అయితే బెంగళూరు నుండి కోరమంగళ ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది. సో వీళ్ళ బెనిఫిషియరీస్ ఎవరంటే విడోస్, సింగిల్ మదర్స్, ఫ్యామిలీ సపోర్ట్ లేని విమెన్, అలానే ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనమాట. అలానే వీళ్ళకి CGI BPAC పీస్ ఆటో యూనియన్ నుంచి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అంటే వీళ్ళందరికీ కూడా ఒక వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయితే ఉందన్నమాట. మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ అవసరం అని చెప్పి భావిస్తూ వాళ్ళ స్వయం ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకుంటే ఫెరారీ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ప్రొడక్షన్ రెడీ ఎలక్ట్రిక్ కార్ ఫెరారీ లూజ్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లు ఏకంగా 4 ఎలక్ట్రిక్ మోటార్స్ అయితే యూజ్ చేశారనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ మోటార్స్ నుంచి
4500 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఎలక్ట్రిక్ కారు 2.5 సెకండ్లోనే రీచ్ అవుతుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క టాప్ స్పీడ్ చూసుకుంటే గంటకు 310 కిలోమీటర్లు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మీకు 122 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 530 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇందులో మీకు 350 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. కేవలం 20 నిమిషాల టైం ఛార్జింగ్ పెడితే కనుక 70 కిలోవాట్ అవర్ల కెపాసిటీ బ్యాటరీ రీఛార్జ్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఇక కార్ లోపల OLED డిస్ప్లే అయితే అందిస్తున్నారు. 21 స్పీకర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ కార్ లోపల అయితే అందిస్తున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.